హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 2025లో మొదటి నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఆల్రెడీ మనకి 2024లో ఈ నోటిఫికేషన్ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన CBT2 ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది CBT1లో క్వాలిఫై అవ్వలేక బాధపడ్డారు. అలాగే కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది మంచి అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని ఇంకొంచెం కాన్సన్ట్రేట్గా కనుక చదివినట్లయితే ఈ జాబ్ అయితే మీరు సాధించగలుగుతారు. డీటెయిల్స్లోకి మనం వెళ్తే కనుక ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకి 12th April 2025 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి 11th మే 11th వరకు మనకి 1 month టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ తర్వాత పేమెంట్ చేయడానికి ఒక 2 days ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. 12th 13th వరకు మనకి పేమెంట్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మాడిఫికేషన్కి కూడా మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 14th to 23 మే ఈ టైం పీరియడ్లో మనం మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక చేసుకోవచ్చు. అందులో కూడా మనకి క్రియేట్ అన్ అకౌంట్, అలాగే ఆర్ఆర్బి మీరు ఏదైతే అప్లై చేస్తారో ముందుగానే ఉన్న పోస్టులను బట్టి మీ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో చూసుకుని మీరు ఆర్ఆర్బి సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఒకసారి మీరు ఆర్ఆర్బి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆర్ఆర్బి మార్చాలి అంటే అది జరగని పని. మీరు ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా మీరు డిబార్ అయితే చేయబడతారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఏ జోన్కి అప్లై చేస్తారో ముందుగానే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మార్చడానికి లేదు. అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేస్తారో క్రియేట్ అన్ అకౌంట్ ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీరు అక్కడ నుండి మీరు ఫ్యూచర్లో రాబోయే ప్రతి నోటిఫికేషన్కు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కొత్తగా అప్లై చేసేవాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది లెవెల్ 2 పోస్టు. దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 రూపీస్ అయితే ఇస్తారు. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A1 ఉంటుంది. అలాగే ఏజ్ వచ్చేసి 18 to 30 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాము. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకి 9,970 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఎక్కువ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఈ జోన్కి అప్లై చేసుకోండి, లేదు అంటే మనకి నియర్గా ఉన్న జోన్స్లో మీరు అప్లై అయితే చేసుకోండి. ఎక్కువ దూరంలో ఉన్న జోన్స్ అయితే అప్లై చేసుకోవద్దు. మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. ఈ పాయింట్ మీరు గమనించండి. మీరు అప్లై చేసేటప్పుడు ఓన్లీ 1 ఆర్ఆర్బి మాత్రమే అప్లై చేయాలి. అలాగే ఎవరైతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారో ఆ రిజల్ట్ అనేది మనకి ఈ యొక్క క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో 11th May 2025 ఆ లోపు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే వాటిని మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అది సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. అది లేకపోతే కనుక ఆ తర్వాత వస్తే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డేట్లు మీరు చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి. అలాగే ఇది పేమెంట్ అనేది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేస్తారు. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. మన మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఒక 12 డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. క్రియేట్ అన్ అకౌంట్లో మీరు 12 డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవేంటంటే యాక్టివ్ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే మీ యొక్క జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ పైన మనకి రోల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, డేట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో ఆ డేట్ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఈకేవైసీ చేయాలి. ఇవన్నీ కూడా మీరు మళ్ళీ మోడిఫికేషన్ చేయడానికి లేదు. ఇవి కాకుండా అలాగే మీరు అప్లై చేసే ఆర్ఆర్బి జోన్ కాకుండా మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయాల్సి వస్తే కనుక అప్లికేషన్లో 250 రూపీస్ నాన్ రీఫండబుల్ మీరు
అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, తెలుసుకుని అయితే మీరు అప్లై అయితే చేయండి. ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఒక 5 స్టేజెస్లో మనకి ఎలిమినేషన్ జరుగుతుంది. CBT 1 జరుగుతుంది, CBT 2, అలాగే ఆప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటాము, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఈ విధంగా మనకి ఏ స్టేజ్లోనే సరే మనం ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. CBT 1 నుండి CBT 2కి వెళ్ళడానికి 1:15 రేషియోలో అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టేజ్లో కూడా మీరు ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది. ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, -1/3 మార్కులు అయితే మనకు కట్ అవుతాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు 2 months బిఫోర్ దిగినటువంటి ఫొటోస్ ఏవైతే, లేదంటే రీసెంట్గా దిగిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాటి యొక్క సైజు కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ సైజుకి తగ్గట్టుగా దానికి మనం అప్లోడ్ చేయాలి. అలాగే ఆ యొక్క ఫోటో అనేది మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి, అలాగే క్లియర్గా మన కళ్ళు కనిపించేలాగా ఉండాలి. తర్వాత మనకి డార్క్ కలర్ మీరు డ్రెస్ అనేది ఉండాలి, మనం వైట్ డ్రెస్ అనేది వేసుకోకూడదు. ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఈ నోటీస్లో, మీరు చూడండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు ఎక్కడైనా చూడొచ్చు. అలాగే సిగ్నేచర్కి సంబంధించి సిగ్నేచర్ వచ్చేసి మీరు మీ యొక్క సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మీరు పెట్టకూడదు, అలాగే స్పేస్ కూడా ఇవ్వకూడదు. సిగ్నేచర్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, అలాగే స్పేస్ ఒక లెటర్కి మధ్య స్పేస్ ఎక్కువగా ఉండకూడదు. దానికి తగ్గట్టుగా మీరు సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే SC ST ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్ కావాలి అంటే మీరు ఎస్ అనేది క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ఇస్తారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి రావడానికి మీకు ఉపయోగపడుతుంది. దానికి SC ST సర్టిఫికేట్ ఏవైతే ఉంటుందో ఆ ఫార్మేట్ కూడా మనకి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే నోటిఫికేషన్ మనకి లాస్ట్లో ఆ ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఆ ఫార్మేట్లో మాత్రమే మీరు ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకి ట్రాన్స్ఫర్ అనేది ఒక 5 to 10 years వరకు ట్రాన్స్ఫర్ అనేది జరగదు అని చెప్తున్నారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మన ఓన్ SCR కాబట్టి మనది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం SCRలో అప్లై చేసుకుంటే బెటరు. పోస్టులు కూడా మనకి ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. అలాగే వేరే చోటకి వెళ్ళాలంటే మీరు రావడానికి చాలా టైం అయితే పడుతుంది అని చెప్తున్నారు. 5 to 10 years మినిమం వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఆ టైమింగ్ వచ్చేసి 10 to 5 మార్నింగ్ 10 o'clock నుండి 5 o'clock వరకు వర్కింగ్ డేస్లో మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అలాగే మెయిల్ ID కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఆన్లైన్ రిలేటెడ్గా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మీరు కాల్ చేయకూడదు. RRB వాళ్ళే మనకి ఈ హెల్ప్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి మాత్రమే మనకి కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ మనకి A1 మెడికల్ స్టాండర్డ్సే ఉండాలి, 6/6 మనకు కన్ను ఉండాలి. మీరు కావాలంటే ఒకసారి మీరు వెరిఫై చేయించుకోండి, బయట హాస్పిటల్కి వెళ్ళండి. ఈ యొక్క స్టాండర్డ్స్ ఉన్నాయా లేదో మీరు చూసుకుని ఆ తర్వాత మీరు అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యి మెడికల్ టెస్ట్లో కనుక ఫెయిల్ అయితే చాలా బాధగా అనిపిస్తుంది కదా. మీరు ఒకసారి వెరిఫై అయితే చేయించుకోండి. లేజిక్ సర్జరీ చేయించుకుని ఉండకూడదు అని చెప్తున్నాను చూడండి. ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ లేజిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రెఫ్రాక్టివ్ ఎర్రర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years నుండి 30 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో మనకి 3 years యాడ్ చేశారు, ఈసారి అది తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆ 30 years తర్వాత SC ST వాళ్ళు ఎవరైతే ఉంటారో 5 years మ్యాక్సిమం అప్పర్ లిమిట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. OBC వచ్చేసి 3 years ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ 3 years యాడ్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ UR EWS 3 years, OBC NCL 6 years, ఎక్స్ సర్వీస్ మెన్ SC ST 8 years అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్ హూ ఆర్ విడో డైవర్స్డ్ ఆర్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్, హస్బెండ్ నుండి దూరంగా ఉండే విడాకులు తీసుకుని మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి UR అండ్ EWS 35 years వరకు ఇచ్చారు. OBC NCL 38 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చూస్తే కనుక అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కనుక ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ
మనకి 18 to 30 years వరకైతే మనకి ఇవ్వటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఆర్ తీసుకుంటే యూఆర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో యూఆర్ క్యాండిడేట్ యొక్క ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ 1995 జూలై 2 నుండి అలాగే ఇక్కడ 2007 జూలై 1 తారీఖు ఈ పీరియడ్లో కనుక ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది ఓబీసీ యూఆర్కి సంబంధించి. అలాగే ఓబీసీ ఎన్సిఎల్ వీళ్ళకి 92, ఇక్కడైతే 95 ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి 92 వరకు అయితే ఇచ్చారు. 92 నుంచి 2007 ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ పీరియడ్లో కనుక మీద ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూస్తే 1990 నుండి 2007 ఈ పీరియడ్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది దాని యొక్క అర్థం. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ యొక్క డిఫరెన్సెస్ అది ఒకసారి మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అయితే కట్టాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ ఓబీసీ కాదు ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే 250 రూపీస్ మీరు ఎగ్జామ్ ఫీజు అయితే కట్టాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత 250 రూపీస్ కంప్లీట్గా మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే ఆ అమౌంట్ అనేది మనకి ఇవ్వరు. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈబీసీకి ఓన్లీ ఇక్కడ ఫీజు రిలాక్సేషన్ దగ్గర మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లో ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఈబీసీ వాళ్ళు గమనించండి. ఎగ్జామ్ నోటిఫికేషన్లో వేకెన్సీ అయితే సపరేట్గా అయితే ఏం లేవు, ఓన్లీ ఫీజు దగ్గర మాత్రమే కన్సెషన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే కనుక రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, ఇక్కడ మీ యొక్క అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ మీ యొక్క నేము ఇవన్నీ కూడా క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. గమనించండి. ఇక్కడ ఒకసారి గమనిస్తే కనుక ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరు వస్తారు అనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి చదివి మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద వస్తే కనుక మీరు ఆ యొక్క సర్టిఫికేట్ మీరు తీసుకుని రావాలి. దానికి తగినట్లుగా మీ యొక్క పోస్టులు అక్కడ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కింద వస్తే కనుక ఈ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని రావాలి. ఆ ఫార్మేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించండి. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాల్సి వస్తుంది. ఎన్ఓసి అయితే మీరు తీసుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో దానికి తగినట్లుగా మీరు ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన అటువంటి సర్టిఫికేట్లు కానీ లేదంటే ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడికల్ స్టాండర్డ్స్ కానీ అవన్నీ మీకు ఉండేలాగా చూసుకోండి. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక మనం గమనించినట్లయితే CBT 1 CBT 2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ 5 స్టేజ్ల్లో మనకి ఎక్కడైనా సరే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మెడికల్ స్టాండర్డ్స్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా జాగ్రత్తగా మీరు చూసుకోండి. అలాగే మనకి CBT 1 వచ్చేసి 75 మార్క్స్కి అయితే ఉంటుంది. 60 minutes టైం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ వీటి యొక్క సిలబస్ ప్రింట్అవుట్ మీరు తీసుకుని దీనికి తగినట్లుగా ఉన్న సిలబస్ క్లియర్గా మీరు చదివితే సరిపోతుంది. లేని సిలబస్ని చదవాల్సిన పని లేదు. ఉన్న వాటినే మీరు క్లియర్గా బాగా నేర్చుకుంటే కనుక మంచిగా CBT 1 అనేది ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. అలాగే CBT 2 సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఇక్కడ వచ్చేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటాయి. మనకి 100 మార్క్స్ పార్ట్ ఏ ఉంటుంది, 90 minutes టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి 75 మార్క్స్ 60 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది ఒకసారి గమనించండి. నెగిటివ్ మార్కింగ్ కామన్ -1/3 ఉంటుంది.
ఒకసారి గమనించండి. దానికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి రెండింటికి కూడా మనకి ఇవ్వడం జరిగింది. పార్ట్ బి అనేది ట్రేడ్కి సంబంధించింది. ఆ సిలబస్ ఖచ్చితంగా 35% మార్క్స్ అయితే రావాలి. దీనికి రిజర్వేషన్, ఎలాంటి రిజర్వేషన్ లేదు. 35% వస్తే చాలు పార్ట్ బిలో. అలాగే పార్ట్ బికి సంబంధించిన ఆ ట్రేడ్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సిబిఎట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్ కూడా మనకి ఉంటాయి. మీరు దానికి సంబంధించిన బుక్స్ కూడా మీరు తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్లో మనకి జరుగుతుంది. ఒకప్పుడు ఆఫ్లైన్లో జరిగేది, ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సిస్టంలో జరుగుతుంది. దీనికి సంబంధించి కోచింగ్ అనేది మనకి విజయవాడలో ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ శ్రీధర్ ఇన్స్టిట్యూట్లో మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీద మనకి కోచింగ్ అయితే ఇస్తారు. అక్కడ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్రాపర్గా ఉండేలాగా మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, క్రియేట్ అన్ అకౌంట్లో మనకి 12 డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేస్తాం కదా, వాటిని క్లియర్గా చాలా జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ క్లియర్గా, మీ యొక్క పేరు ఏ విధంగా, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డులో కూడా అదే విధంగా ఉండేలాగా చూసుకోండి. అవసరమైతే మీరు ఆధార్ కార్డులో మాడిఫై చేసుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీ యొక్క ఆధార్లో ఉండేలాగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేదు అంటే మాడిఫై చేయాల్సి వస్తుంది. గమనించండి. ఓన్లీ 1 RRBకి మాత్రమే అప్లై చేయాలి. ఒకేసారి 2 జోన్స్కి మీరు అప్లై చేస్తే ఇది క్యాన్సిల్ చేస్తారు. అలాగే ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ ఏది కూడా మీరు అప్లై చేయడానికి ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓన్లీ 1 జోన్కి మాత్రం అప్లై చేయండి. పోస్టులను బట్టి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి మీ కేటగిరీకి సంబంధించి మనకు దగ్గరలో ఉన్న జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మీరు అప్లై చేసుకోండి. మీ యొక్క ఇమేజ్ అనేది రీసెంట్ ఫోటో ఏదైతే ఉంటుందో రీసెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన సైజ్ అనేది 50 to 150 KB. ఆ ఫార్మెట్ అనేది జేపీఈజీ ఫార్మెట్లో ఉండేలాగా చూసుకోండి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది 30 to 49 KB ఉండేలా చూడాలి. దాని యొక్క ఫార్మెట్ వచ్చేసి జేపీజీ ఫార్మెట్లో ఉండేలాగా చూసుకోండి. చాలామంది ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది. ఫోటో, మీ యొక్క ఫోటో 50% మీ ఫేస్ కనిపించేలాగా ఉండాలి. మీరు అప్లోడ్ చేసే ఫోటో ఏదైతే ఉంటుందో 50% మీ ఫేస్ ఉండాలి అందులో. అలాగే మీరు క్యాప్ పెట్టుకోకూడదు. అలాగే వైట్ కలర్ షర్ట్ మీరు వేసుకోకూడదు. కొంచెం డార్క్ కలర్లో ఉండేలాగా చూసుకోండి. సిగ్నేచర్ కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి మీరు గమనించండి. లేదు అంటే ఇదే బేస్ మీద మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీ యొక్క సిగ్నేచర్ ఫోటో దగ్గర చాలామంది రిజెక్ట్ చేస్తారు. ఒకసారి గమనించండి. అలాగే మీ SC/ST సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో బిలో 400 KB ఉండేలాగా ఆ యొక్క PDF అనేది మీరు అప్లోడ్ చేయాలి. రీసెంట్గా తీసుకున్న ఫార్మేట్ అయితే ఉంటుందో ఆ ఫార్మేట్ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఆ ఫార్మేట్లో ఉండేలాగా ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ CBT 1 and CBT 2 will be available in English, Hindi and 13 regional languages. సో CBT 1, CBT 2 రెండు కూడా మనకి అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, ఒడిస్సా, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో మనకి ఇవ్వటం జరుగుతుంది. CBT 1, CBT 2 రెండు కూడా మీరు ఒకసారి గమనించండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఎవరైతే బై మిస్టేక్ SC/ST అని పెట్టుంటారో వాళ్ళు SC/ST నుండి URలో కన్వర్ట్ చేయాలంటే, లేదా OBCలో పెట్టాలి, EWS పెట్టాలి క్యాస్ట్ అనేది అనుకున్నప్పుడు 250 రూపీస్ అడిషనల్గా మీరు కట్టాల్సి వస్తుంది. ఎవరైతే SC/ST నుండి బై మిస్టేక్ SC/ST అని పెట్టేసి దాన్ని మాడిఫై చేయాలనుకున్నప్పుడు URలోకి వెళ్ళాలన్నా, OBCలోకి వెళ్ళాలన్నా, EWSలోకి వెళ్ళాలన్నా 250 రూపీస్ కట్టాలి. ఇది మాడిఫికేషన్ ఫీజు అలా సపరేట్గా ఉంటుంది. 250 రూపీస్ సపరేట్గా ఉంటుంది. క్యాస్ట్కి మార్చాలి అంటే 250 రూపీస్, 500 రూపీస్ మీరు కట్టాలి. ఇవి రీఫండ్ అయితే ఇవ్వరు. గమనించండి. ఇన్వాలిడ్ అప్లికేషన్స్, రిజెక్షన్స్, ఈ ఎన్ని రకాలుగా రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడానికి జరిగింది. వాటిని మీరు ఒకసారి చదవండి. అలాగే మనకి SC/ST ఎవరైతే ఉంటారో ఫ్రీ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
పాస్ అనేది మనం స్లీపర్ ఇవ్వటం జరుగుతుంది. మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే, అలాగే అప్లై చేసేటప్పుడు మీరు ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది కావాలా లేదా అని మేము క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ఎస్ అని పెట్టినప్పుడు మాత్రమే మీకు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మీకు పాస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి గమనించండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏఎల్పి లెవెల్ 2 బేసిక్ పే 19,900, మెడికల్ స్టాండర్డ్స్ ఏమని ఉండాలి. పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి లేదు, నాట్ సూటబుల్ అని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 10th ప్లస్ ఐటీఐ, అప్రెంటిస్షిప్, 3 years డిప్లొమా, ఇంజనీరింగ్ ఈ విధంగా ఉన్న ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ఉంది, డిప్లొమా ఉంది, ఇంజనీరింగ్, అందులో కూడా మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఒకసారి గమనించండి. జోన్ వైజ్గా మనకున్న వేకెన్సీస్ కనుక చూసినట్లయితే టోటల్ వచ్చేసి 9,970 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఎస్సీఆర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండింటికి కలిపి మనకి టోటల్గా ఇక్కడ చూడండి ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 967 అలాగే 533 ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవచ్చు. మిగతా జోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ పోస్టులు ఇక్కడ మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మీ కేటగిరీ బట్టి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇది యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా అయితే మనకి ఎక్స్ సర్వీస్ మెన్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మీరు కనుక ఓబీసీ అయితే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇక్కడ 130 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు అప్లై చేసే జోన్ వచ్చేసి ఆర్ఆర్బి అహ్మదాబాద్. సో ఈ 130 పోస్టులు అలాగే యూఆర్లో ఉన్న 223 పోస్టులు ఈ రెండింటికి మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. రిమైనింగ్ పోస్టులతో మీకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మీ జోన్లో ఉన్న పోస్టులు 497, కానీ ఈ 497 మీకు ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ ఓబీసీలో ఎవరైతే ఉన్నారో ఆ పోస్టులు, యూఆర్లో ఉన్న పోస్టులు ఈ రెండింటి కౌంట్ చేసుకుంటే ఎన్ని పోస్టులు వస్తాయో అన్ని పోస్టులు మాత్రమే మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. ఒకవేళ మీరు ఎస్సీ అనుకుంటే కనుక ఇక్కడ 74 పోస్టులు ఉన్నాయి, అలాగే యూఆర్లో 223 ఉన్నాయి. ఈ రెండింటికి మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్టీలో ఉన్న పోస్టులకు అలాగే ఓబీసీలో ఉన్న పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే ఈడబ్ల్యూఎస్లో ఉన్న పోస్టులు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఈ 497లో ఈ ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించండి. ఆ విధంగా మీరు అప్లై చేసే జోన్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మీరు కౌంట్ చేసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇవి జోన్కి సంబంధించిన కేటగిరీ వైజ్గా ఇచ్చిన పోస్టులు ఒకసారి మీరు గమనించండి. అలాగే ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఫార్మాట్ సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మాట్లో ఉండాలి. ఇది నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్లో ఉండేలాగా మీరు చూసుకోండి. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇదే ఫార్మాట్లో ఉండాలి. ఈ ఫార్మాట్లో ఉండేలాగా మీరు చూసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. డౌట్స్ ఏమనంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక్కడ చూస్తే కనుక సర్టిఫికేట్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ ఇవ్వడం, మెడికల్గా వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ చూడండి డాక్టర్తో మీరు సైన్ అయితే చేయించుకోవాలి. ఇక్కడ చూడండి గవర్నమెంట్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు సైకో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. గమనించండి. డౌట్స్ ఏమనంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.